కౌన్సిలర్ల మజాకా రైట్ అజెండాపై చర్చ లేదు, ఆమోదించటమే. నాటి సమావేశాల్లో ఒక రోడ్డు విస్తీర్ణం తగ్గింపు, నేడు మరొక రోడ్డు విస్తీర్ణం పెంపు. మెజార్టీ ఉందని గుడ్డి నిర్ణయాలు. నంద్యాల కౌన్సిల్ సమావేశాల్లో మెజార్టీ ఉన్న వైసీపీ కౌన్సిలర్లు తీసుకుంటున్న నిర్ణయాలు పట్టణంలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ రోడ్డు ఎన్జిఓస్ కాలనీలోని లలితానగర్లో ఉంది. ఇక్కడ అందరూ ధనవంతులు పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తుంటారు. మాస్టర్ ప్లాన్లో రోడ్డు వెడల్పు 60 అడుగులు ఉంది. కానీ అక్టోబర్ నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో సగానికి సగం 30 అడుగులు తగ్గించి ప్రభుభక్తి చాటుకున్నారు. ఏకంగా సగం రోడ్డు తగ్గించటంపై టీడీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించినప్పటికీ మెజార్టీ ఉన్న వైసీపీ కౌన్సిలర్లు ఏకపక్షంగా ఆమోదించారు. ఈ తీర్మానంలో భారీగా ముడుపులు ముట్టినట్లు విమర్శలు వినిపించాయి. మీరు నోటీసులు ఇచ్చి కొట్టడం ఎందుకు జరిగింది అంటే మీరు బిల్డింగ్ ఒక డెమాలిష్ చేసి దాని తర్వాత వాళ్ళందరికీ భయం క్రియేట్ చేసి ఏదైనా వ్యాపారం జరుగుతుందా అది అంతే కదా. ఎందుకు కొట్టాల్సి వచ్చింది అప్పుడు? అది కొట్టడం ఎందుకు, మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ దాన్ని ఇప్పుడు 30 కుదించడం ఎందుకు? 80 60కి వచ్చింది, 60కి 30 వచ్చింది. కనీసం 30 అడుగులన్నా చూపించి మీరు అజెండాను పాస్ చేస్తే బాగుండాలని కోరుకున్నారు. ఈ రోడ్డు పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రాంతం. మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 అడుగులు రోడ్డు ఉండగా 50 అడుగులు విస్తీర్ణం చేస్తూ మెజార్టీ ఉన్న వైసీపీ కౌన్సిలర్లు ఏకపక్షంగా ఆమోదించారు. దీంతో పేదల గుడిసెలు నివాసాలు తొలగించాల్సిన పరిస్థితి ఉంది. 60 అడుగుల రోడ్డు 30 అడుగులు చేస్తామంటే ఫస్ట్ వేసింది నేనే అధ్యక్ష. కాదు చేయకూడదు, ఖచ్చితంగా రోడ్లు వెడల్పు ఉండాలని చెప్పి చేసిందే నేను అధ్యక్ష. వీసీ కాలనీలో దాదాపు కొన్ని వందల ఇండ్లు పోతాయి అధ్యక్ష. మీరు చూడండి ఒకసారి వచ్చి మీరు చూసి మీకు సబబు అనిపిస్తే మీరు మళ్ళీ తర్వాత పెట్టినా కూడా మేము కూడా మనము కొన్ని వందల ఇండ్లు అధ్యక్ష. 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఇవి కాదు, మొత్తం ఇళ్ళే వెళ్ళిపోతాయి. ఆడున్నది 15 నుంచి 20 అడుగులు రోడ్డు ఉంది అధ్యక్ష. ఇప్పుడు 50 అడుగులు చేయాలంటే ఇటు 15 ఇటు 15 అడుగులు కొట్టాలా అంటే యువతలో ఉన్న ఇండ్లు టోటల్ గా పోతాయి. 2 మసీదులు ఉన్నాయి అధ్యక్ష. నూరాని మసీద్ అని చెప్పి దాదాపుగా 40 ఏళ్ల పైన ఉంది అధ్యక్ష. చేశాడా ఆ మసీద్ మొత్తం పోతుంది. బేదల్ చర్చ్ అని ఒకటి ఉంది అధ్యక్ష, ఆ చర్చ్ మొత్తం పోతుంది అధ్యక్ష. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అధ్యక్ష. ఊరికే మనం ఏదో పెట్టినాము ఇప్పుడు చేయడం అని కాదు, ఉపాధి ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలా. అట్లానే జనాలను ఇబ్బంది పెట్టి మరీ చేయాల్సిన అవసరం లేదు. అదేం పెద్ద రద్దీ రస్తా కాదు, ఇంకోటి కాదు. ఇష్టానుసారం చేస్తారు అధ్యక్ష. మీరు ఎవరు చెప్పినారు? ఏం మాట్లాడుతున్నారు? మీ ఇష్టానుసారమా? 60 అడుగులు 80 అడుగులు ఉన్నదాన్ని 30 అడుగులు చేస్తారు. భయపడ్డాం కాదు అధ్యక్ష. మా వార్డుకు నష్టం జరుగుతుంది, మా వార్డుకు నష్టం జరుగుతా ఉంది. నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ల మజాకా నిరూపిస్తున్నారు. అజెండాపై ఏమాత్రం చర్చించకుండా వైసీపీ కౌన్సిలర్లు రచ్చరచ్చ చేయటం విమర్శలకు దారితీస్తుంది. చైర్పర్సన్ మహబూబున్నీసా గుడ్డి నిర్ణయాలకు రైట్ అంటూ ఆమోదం చెప్పటం తీవ్ర దుమారం రేపుతుంది. వైసీపీ పార్టీ కౌన్సిలర్లు మెజార్టీ ఉండటంతో అజెండాలో ప్రజా వ్యతిరేక విధానాలకు సై చెప్పటం చర్చనీయాంశంగా మారింది. నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవటంతో పట్టణ ప్రజలపై మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు కక్ష కట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్పై తీవ్ర దుమారమే రేపుతుంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నీసా కమిషనర్లు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో టీడీపీ కౌన్సిలర్లను పిలవకపోవటం అప్పట్లో అడిగిన దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు ప్రోటోకాల్ అమలు చేయటం లేదంటూ వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆ వార్డుకు వచ్చినప్పుడు కూడా ఇట్లనే అడిగిన అధ్యక్ష. నేను మూడు సార్లు అడిగినా, నేను ప్రతి నెల అడుగుతున్నా. సార్ వచ్చినప్పుడు కూడా నాకు తెలియజేయడు. మళ్ళీ ఇప్పుడు అమ్యూనికేషన్ సెక్రటరీ వాళ్ళ మీద వస్తే ఎట్లా అధ్యక్ష? మీరంతా మీరే వచ్చి మీరే ఓపెనింగ్ చేసుకోండి, మీరే రోడ్లు వేసుకోండి, మీరే భూమి పూజలు చేసుకోండి, మీరే డ్రైనేజ్ చేసుకోండి. మేము మీ కాడ సినిమా చూస్తుంటాము. ఏమన్నా కనీసం ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడన్నా అడగని ఎవరికైనా ఇదే సమాధానం. నీట్ గా మళ్ళీ గోల్డ్ లాగా చెప్తాడు. నేను మీ అనుమతి తీసుకొని
పలువురు టీడీపీ కౌన్సిలర్ల సమావేశంలో సమస్యలు లేవనెత్తినా చైర్పర్సన్ మాబున్నీసా ఏమాత్రం స్పందించకపోవటం విమర్శలకు దారితీస్తుంది. రోడ్ల విస్తరణలో కౌన్సిలర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించకపోవటం పట్టణ ప్రజలకు శాపంగా వైసీపీ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. బడాబాబులు నివాసమున్న ప్రాంతంలో ఒక తీరు, పేదలు నివాసముంటున్న ప్రాంతంలో ఒక విధంగా కౌన్సిలర్లు వ్యవహరించటం రాజకీయ రచ్చగా మారింది. ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్ లో లేనటువంటి దాన్ని ప్రజలపైన కక్ష కట్టే విధంగా నిర్ణయాలను కౌన్సిల్లో చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కౌన్సిల్ గా ఎన్నికైనటువంటి సభ్యులందరూ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి వాళ్ళే. అంటే ప్రజలకు మేము మంచి సేవ చేస్తాము, అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికైన కౌన్సిల్ ఈరోజు ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి నిర్ణయాలను కూడా అమలు చేయడము, వాటిని అమలు చేయడం కోసము మాస్టర్ ప్లాన్ లో లేనటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టి చేయాలనుకోవడం చాలా దుర్మార్గము. ఒక రకంగా మాస్టర్ ప్లాన్ లో లేనటువంటి దాన్ని చేయడం అంటే నియంతృత్వంగా వ్యవహరించడం అనేటువంటిది సిపిఎం పార్టీగా అభిప్రాయపడుతున్నాము. అదేవిధంగా లలితానగర్ లో మాస్టర్ ప్లాన్ లేనటువంటి దాన్ని 60 అడుగుల రోడ్డు ఉన్నటువంటి దాన్ని 30 అడుగుల రోడ్డుగా కుదింపు చేయడం అంటే నచ్చినటువంటి వాళ్ళ కోసము ఎటువంటి ప్లాన్లు అయినా కానీ అమలు చేయము, దాన్ని కుదింపు చేస్తాము. ప్రజలను ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు ఇబ్బందులకు గురి చేసైనా కానీ మేము మా నిర్ణయాలను మేము అమలు చేసుకుంటూ పోతామనేటువంటిది ఉంటే సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకోము. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్.